మూక పంచశతి పాదారవింద శతకం 21వ శ్లోకం. నమస్యా సంసజ్ఞన ముచి పరిపంది ప్రణయిని నిసర్గ ప్రేంఖోలకు లత్కుర లకులకాలి శబలే నకశ్చాయాదుగ్ధోదధి పాయసితే వైద్రు మరుచాం ప్రచారం కామాక్షి ప్రచురయతి పాదాబ్జ సుషమ్న. అమ్మ ఇంద్రపత్ని సచీదేవి నీ పాదములను ప్రమిలినప్పుడు ఆమె ముంగురులు పాల సముద్రము వంటి నీ పాదములపై తేలియాడుచున్న నాగుల వలె కనిపించుచున్నవి. ఇక నీ ఎర్రని పాదములు కాంతి క్షీరసాగములపై అనేకమైన పగడముల వలె ప్రతిబింబించుచున్నది. కదా దూరీకర్తుం కటుదూరిత కాకోలజలితం మహంతం సంతాపం ముదన పరిపంది ప్రియతమే క్షణార్తే కామాక్షి త్రిభువన పరితాప హరణే పటీయాం సంలప్స్య పదకమల సేవామృతరసం. శివప్రియ, ఓ కామాక్షి, పాప కృత్యములచే బాధలు కలిగినప్పుడు దాని నుంచి దుఃఖము కలుగుతుంది. ఆ దుఃఖమును దూరము చేయడానికి నీ పాద సేవామృత పానమే శరణ్యము. ఆ భాగ్యము నాకు ఎప్పుడు కలుగుతుంది తల్లి? యయో సాంధ్యం రోచి సతతమరుణింని సృహయతే యయోశ్చాంద్రీ కాంతి పరిపతతదృశ్యా నకరుచిం యయో పాకే ద్రోకం పిపాటిషతి భక్త్యా కిసలయం మ్రధింన కామాక్ష మనసి చరణౌ తౌ తనుమహే. జగన్మాత, ఎర్రని సంధ్యాప్రకాశము నీ పాదముల వంటి ఎరుపు రంగును వాంఛిస్తున్నది. వెన్నెలంటావా? నీ నఖములు తెల్లని కాంతిని పాదాలను కుంటుంది. లేత చిగురుటాకులు నీ పాదములంతా మృదువుగా ఉండాలనుకుంటున్నాయి. అటువంటి పాదాలను నిత్యం స్మరిస్తాను. జగన్నేదం పరిమితి పరిత్యజయతి కుశాగ్రీయస్యాంత్యై కుశల దిశగ్నై శాస్త్రాశరణౌ గవేష్యం కామాక్షి ధ్రువమకృత కానాగిరిసుతే గిరిమైదం పర్యం తవ చరణ పద్మం విజయతే. ఓ గిరిజాపుత్రి, జ్ఞానులు తపస్సంపన్నులైన వారు జగత్తులో ప్రతి విషయమును సత్యముగా గాక మిథ్యగానే భావిస్తారు. వేదములు మాత్రం నీ పాదములే గొప్పవని ఎలుగెత్తి ఘోషిస్తున్నాయి. కృతం స్నానం శాస్త్రమృత సరసి కామాక్షి నితరాం దదానం వైసద్యం కలితరసమానందసుధయా అలంకారం భూమేర్మునిజన మనశ్చిన్మయమః వయోధేరం తస్యం తవ చరణరత్నం మృగయతే. అమ్మా, నాకు నీ పాదదర్శనము కాలేదు. నీ పాదములు ఎక్కడ ఉన్నాయో వెతుకగా శాస్త్రజ్ఞానములో అమృత స్థానమాచరించి రససారమంతయు ఆ పృథ్వీకే భూషణమై మునీశ్వరుల హృదయములని సముద్రములో దాగి ఉన్నాయి. మనోగేహే మోహాద్భవతి మీరపూర్ణే మమ ముహు దరిద్రాణి కుర్వార్ద్విన నకర సహస్రాణి కిరణౌ విదత్తం కామాక్షి విశ్రు మరతమోపం చ సనచరణ క్షణార్ధం సాన్నిధ్యం చరణమణిదీపో జననితే. అమ్మా, నా మనసనే గృహము మోహమనే అంధకారముతో నిండి ఉన్నది. కేవలము వేలాది సూర్యకాంతుల ప్రబల కల నీ పాదములనే దీపకాంతులే ఆ తిమిరములను తిమిర వేయగలవు. అటువంటి దీపములను నా మనస్సులో కొద్దిసేపైనా వెలిగించు తల్లి. కవీనాం చేతో వర్ణకర రుచి సంపర్కీ విబుధ స్రవంతి స్తోతో వత్సటు ముఖరిత
హంసకరవై దీనారంభ శ్రీవన్నియత మరుణ ఛాయా సుభగం మదంతం కామాక్ష్య స్ఫురతు పద పంకేరుహయుగం. అరుణముల కాంతులతో ప్రకాశిస్తూ చంద్రకాంతి వలె చల్లని హంసాధ్వనులను పోలిన అందల సవ్వడులతో ప్రతిధ్వనిస్తూ ప్రాతఃకాల శోభతో ఉండే నీ పాదపద్మములు నా మనస్సులో నిత్యము నివసించుయుండుగాక. సదా కిం సంపర్కాకృతి కఠినైర్నా నాకిముకుటైః తటైర్నిహరాద్రైరధికమనునా యోగి మనసా విభుంతే సమ్మోహం శశిరయతి భక్తానపి దృశాం అదృశ్యం కామాక్షి ప్రకటయతి తే పాదయుగం. శ్రీ కామాక్షి నీ పాదములను దేవతలు నమస్కరించినప్పుడు వారి కిరీటములు ఒరిపిడికి అవి రాటుదేలిపోయాయి. కానీ హిమాలయ సానువులపై సంచరించిన పాదములు శీతలమై యోగుల హృదయంలో చల్లబరుస్తూ నిన్ను దర్శింపచేస్తున్నాయి. పవిత్రాభ్యామంబ ప్రకృతి మృదలాభ్యాం తవ శివే పాదాభ్యాం కామాక్షి ప్రసభమభిభూతై సచకితై ప్రవాళైరంభోజైరపి చ వనవాసవ్రతదశా సదైవారభ్యంతి పరిచరణ చరిత నానాద్విజగుణై. అమ్మా నీ పాదములు మృదుత్వముచే తిరస్కరింపబడిన లేత ఆకులు కమలములు. వానవాస దీక్ష చేయదలిచిన ఆకులేమో అడవుల్లో, కమలములేమో నీటిలో. వనవాస దీక్ష చేయదలిచిన ముందుగా బ్రాహ్మణులకు ఆరాధించసాగాయి. చిరాదృశ్యా హంసైః కథమపి సదా హంససులభం నిరస్యంతి జాడ్యం నియత జడముగ్ధ్యైక శరణాం అదోషవ్యాసంగా సతతమపి దోషాప్తిమలితం పయోజం కామాక్ష్యా పరిహాసతి పాదాబ్జయుగళే. అమ్మ ఈ లోకములే పద్మములు నీ పాదముల ముందు దిగదుడుపే. ఎందుకంటే పద్మములు రాత్రి వేళలో ముడుచుకుంటాయి, నీ పాదములు ఎప్పటికీ ముడుచుకోవు. పద్మములు ఎప్పుడూ హంసలకు లభ్యమే, కానీ నీ పాదపద్మములు మాత్రం యోగులకు ఎప్పుడో కానీ దర్శనమివ్వవు. సురాణాం మానంద ప్రబలనతయా మండనతయా నకేందు జ్యోత్స్నా భీర్విసృమథ మహఃకండనతయా పయోజశ్రీద్వేష వ్రతరతయా తవశ్చరణౌ విశాల కామాక్షి ప్రకటయతి నైషాకరదశాం. అమ్మా నీ పాదములను చంద్రునికి ఎంతో సామ్యమున్నది. చంద్రుడు వెన్నెలను కురిపించడంతో పాటు అమృతధారను కురిపించి దేవతలకు ఆహ్లాదం కలగజేస్తాడు. నీ పాదములు తన గోటి నఖములతో చీకట్లను తరిమివేసి దేవతను ఆనందాన్ని కలిగించేస్తాయి. సితీంనా కాంతీనాం నకరజనుషాం పాదనలినాశ్చవీనాం శోణీంనాం తవ జననీ కామాక్షి నయనే లభంతే మందారగ్రథిత నవబంధక కుసుమ స్రజ్యాం సమీచీనాం సురపురపురంధ్రీకచభరా. జగన్మాత దేవతాశ్రీలు నీ పాదమును ఎందుకు నమస్కరిస్తారో తెలుసా? నీ పాదములు ఎరుపు వర్ణము, నీ కాలిగోళ్ళు తెలుపు వర్ణములతో మందార మంకెన పుష్పములు రెండింటికి కాంతులు గల పుష్పములు వారి సిగలోనికి లభిస్తాయి. స్ఫురన్మదే శుద్ధై నఖకిరణ దుగ్ధాభిపయసాం వహర్నబ్ధచక్రం ధరమపి చ లేఖాత్మకతయా శ్రితో మాతృం రూపం శ్రియమపి దదానో నిరుపమాం
త్రిధాంన కామాక్షి పదనలిన నామా విజయతే. అమ్మ విష్ణుమూర్తి స్వయముగా నీ పద్మాలుగా ఏర్పడినాడు. ఆయన మత్స్యావతార రూపముగా నీ పాదములలో ఉండే క్షీర సముద్ర జలమధ్యములో శ్రీ మహాలక్ష్మితో కలిసి నీ పాదములలో నిలిచాడు. నఖశ్రీ సన్నగ్ధస్తభక నిచిత వైశ్చ కిరణై పీశంగై కామాక్షి ప్రకటిత లసపల్లవరుచి సతాం గమ్యం శంకే సకల ఫలదాతా సురతరాః తరుత్వదీయం పాదోయం తుషినగిరిరాజన్యతనయే. హిమవస్పుత్రి ఓ కామాక్షి, నీ పాద నఖములు కాంతులు పువ్వులు గుత్తులు అయితే నీ పాదములు ఎర్రని కాంతి లేలేత చిగురు ఆకులు. అవి భక్తులకు సకల కోరికలు తీరుస్తాయి. దీనిని గమనిస్తే నీ పాదములు భక్తుల పట్ల సాధవుల పట్ల కల్పవృక్షమే కదా. వషగర్వన్ మాంజీర జకలకలై కర్మలహరి హవిషీం ప్రోద్దండం జ్వలంతి పరమజ్ఞానదహనే. మహీయా కామాక్షి స్ఫటమహిని జోహితి సుదియం మనోవేద్యా మాతస్సవచరణ యుజ్వా గిరిసుతే. జగన్మాత, నీ పాదములు యజ్ఞకుండంలో హోమములు అందించే కర్త అయితే నీ పాదాలము అందయులు స్వరములు వేదమంత్రములు జీవుల కర్మములే యజ్ఞములో వేసే ఆవిర్భాగములు ముందుతున్న అగ్నిజ్ఞానములు. సద్గుణుల హృదయమే హోమవేదిక, యజ్ఞకర్త సాక్షాత్తు నీ రూపమే. మహామంత్రం కించిన్మణి కటకనాథైర్మృదుజపాస్ క్షిపందిక్షు స్వశ్చం నఖరుచిమయం భాస్వన రజాః నతానాం కామాక్షి ప్రకృతి పటురుశ్చాట్య మమతా పిశాచీం పాదోయం ప్రకటయతి తే మాంత్రికదశాం. అమ్మా, నీ పాదములు ఒక మహామాంత్రికుడు. ఆ పాదములు అందరి ధ్వనులు మాంత్రికులుగా ఆ మాంత్రికుడు నీ పాద నఖములు తెల్లని భస్మముతో మమత్వము అనే పిశాచమును తొలగిస్తాడు. దుష్టశక్తుల నుంచి రక్షణకు నీ పాదములే శరణం. ఉదీతే బోధయంతో తమసి నితరాం జగ్ముషి దశాం దరిద్రాం కామాక్షి ప్రకటమనురాగం విదధతి సితేనాశ్చ ధ్యాంగం నఖరుచిపటేనాంఘ్రియుగళీ పురంధ్రితే మాతా స్వయమభిసరత్యేన హృదయం. మాతా, నా సాధనలో నాలో ఉన్న అజ్ఞానమును నెమ్మదిగా తొలగిపోతుండగా జ్ఞానోదయం కలుగుతుండగా నీ పాద నఖములనే తెల్లని వస్త్రములు ధరించి ఓ స్త్రీమూర్తి నన్ను వెదుకుతూ స్వయముగా నా హృదయములో ప్రకాశిస్తుందమ్మా. దివారంభ సంపన్న లీన విపినానాం మభిననో వికాసో వాసంత కవిపికతో కస్య నియతః ప్రదోష కామాక్షి ప్రకట పరమజ్ఞాన శశినా శకాస్తి త్వా పాదస్మరణ మహిమా శైలతనయా. ఓ హిమగిరితనయ, పద్మములు వికసించడానికి సూర్యకాంతి ఎంత అవసరమో మాలో జ్ఞాన సంపద వృద్ధి పొందటానికి నీ పాదములు అంతే అవసరం. నీ పాదములు వసంత ఋతువులో కోయిల్లాగా, రాత్రిపూట ఉదయించే చంద్రునిలాగా మాలో జ్ఞానమును పెంపొందింపచేస్తాయి. ధృత ఛాయాం నిత్యం సరసిరుహయ మైథీ పరిచితం నిదానం దీప్తీనాం నిఖిల జగతాం బోధజనకం ముముక్షాణాం మార్గ ప్రధన సటు కామాక్షి పదవీం పదంతే పాతంగీం పరికలయతే పర్వతసుతే. మాతా, ముక్తిని పొందిన వారు
సూర్యమండలముల ద్వారా మోక్షమును చేరుకుంటారు. నీ పాదముల ధృతి అనే ఛాయలో కలిసి ధైర్యమును ప్రసాదించడమే కాక జీవులకు జ్ఞానముతో పాటు మోక్ష మార్గమును దర్శింపచేస్తావు. శక్తైశీర్వా మోహాంబుధిమథ సమారూఢు మనసః క్రమాత్ కైవల్యాం సుకృతిసులభాం సౌధవలభీం లభంతే నిःశ్రేణీమివ ఝుటితకామాక్షీ చరణం పురశ్చర్యాభ్యుస్తే పురమథన సీమంతినీ జవా. మాతా కామాక్షి, పవిత్రమైన నీ యంత్రమును నిత్యము జపించే ఉపాసన సంసార సాగరమును దాటి మోక్ష పదవి అనే భవనమును అధిరోహించటానికి నీ పాదమును నిచ్చెనలాగా ఆసరా చేసుకుంటాను.